హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను భాను మేకల. ఈరోజు చాలా ఒక డిఫరెంట్ పర్సన్తో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అంటే సమాజంలో ట్రాన్స్జెండర్స్ అంటే హిజ్రాస్ అంటారు కదా, వారిని చాలామంది అన్టచబుల్ పీపుల్ అంటే అంటరాని వారిగా చాలామంది ట్రాన్స్జెండర్స్ని చూస్తారు నేటి సమాజం. అంటే ట్రాన్స్జెండర్స్ అంటే మరి ఎందుకు అంత తక్కువ చూపో అంత చులకన ఎందుకు చూస్తారో నాకైతే తెలియదు, కానీ మేమైతే మా నెంబర్ వన్ న్యూస్ నుంచి ఒక ట్రాన్స్జెండర్తో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అసలు ట్రాన్స్జెండర్గా ఎందుకు మారతారు, ట్రాన్స్జెండర్ అసలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ట్రాన్స్జెండర్ సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎందుకు భిక్షాటం చేస్తారు అనేటువంటి విషయాలపై ఈరోజు ఒక ట్రాన్స్జెండర్ని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆవిడ పేరు సమీరా వల్లభనేని. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. అంటే మీరు మధ్యలో కన్వర్షన్ చేశారమ్మా, అంటే కన్వర్షన్ అయ్యారా పుట్టుకతోనే లేకపోతే? చిన్నప్పటి నుంచి ఉంటాయి, ఎవరిలో అయినా లక్షణాలు చిన్నప్పటి నుంచి ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఉంటాయి. కాకపోతే ఓపెన్ అవ్వరు కొంతమంది చిన్నప్పుడే ఓపెన్ అయిపోతారు. ఇంకా ట్రాన్స్ లైఫ్ గురించి తెలిసిందే, బై బర్తే వచ్చేస్తుంది హార్మోన్. అంటే ఆ లక్షణాలు పుట్టుకతోనే ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? నా వయసు 25. అంటే నీకు చిన్నప్పటి నుంచే ఈ హార్మోన్ ప్రభావం, ఈ లక్షణాలు ఉన్నాయి. అంటే చిన్నప్పుడు అంటే మామూలుగా ఎట్లా ఉండేదనమ్మ? అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈ డ్రెస్సులు మార్చుకోవటం ఇట్లాంటివి చేసావా? అంటే ఫస్ట్ పేరెంట్స్ ఒప్పుకోరు కదండి, పేరెంట్స్ తెలియకుండా పేరెంట్స్ లేనప్పుడు డ్రెస్సులు వేసుకోవటం, చూసుకోవటం, మమ్మల్ని మేము అద్దంలో చూసుకోవటం, ఇంక ఇలా సంథింగ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకా ఈ డ్రెస్ లో మనం బాగున్నాం కదా, ఇలా కన్వర్ట్ అయితే బాగుంటుంది, లేడీస్ చూసినప్పుడు మనము అలా రెడీ అయితే బాగుంటుంది అని మనసులో థాట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఏజ్ వచ్చే పార్టీ అవి బయటకి ఫీలింగ్స్ అనేవి బయటపడిపోతా ఉంటాయి. అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఏ ఊర్లో ఉన్నారు ఇప్పుడు? ఇక్కడే, ఇంటి దగ్గరే. ఇప్పుడు నువ్వు వాళ్ళతో కలిసే ఉంటున్నావా? అంటే కొంచెం దూరంగానే, ఫస్ట్ పేరెంట్స్ తో కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు అంటే నువ్వు పూర్తిగా మారిపోయిన తర్వాత పేరెంట్స్ నుంచి సపరేట్ అయ్యావా? అంటే ఫస్ట్ నుంచి కొంచెం సపరేట్ గానే ఉంటాను, ఇప్పుడైనా కలిసి పోయే ఉంటాము. మాట్లాడతా. తమ్ముళ్ళు అక్క ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారండి, ఇద్దరు తమ్ముళ్ళు. ఏం చేస్తారు? పెద్ద తమ్ముడేమో జాబ్ చేస్తాడు, చిన్న తమ్ముడేమో స్టడీ. అంటే జాబ్ అంటే ఏం చేస్తాడు పెద్ద తమ్ముడు? హైదరాబాద్ లో మామూలుగా సాఫ్ట్వేర్ లో చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో. ఇప్పుడు నువ్వు ఈ సర్జరీ చేయించుకోవడానికి అసలు మీరందరూ అంటే ఎక్కడ చేయించుకుంటారు, ఎంత అవుతుంది? అంటే సంథింగ్ ప్లేసెస్ ఉంటాయండి, అవి కొంతమంది రిలీజ్ చేస్తారు, కొంతమంది రిలీజ్ చేయరు, అందరూ లైక్ చేయరు. ఇంతకు ముందు పూర్వకాలంలో వచ్చేసి ఇల్లీగల్, ఇప్పుడు లీగల్ అయిపోయింది. సో అనేవి అవి ఎట్సెట్రా ప్లేసెస్ ఉంటాయి. కొంతమంది కొన్ని వేస్ లో వెళ్తారు, అందులో కూడా వేస్ అనేవి ఉంటాయి. అవి చెప్పకూడదా? అంటే పలానా చెన్నై, బెంగళూరు అంటే బెంగళూరులో చేస్తారు, ఢిల్లీలో చేస్తారు, వైజాగ్ అలా ప్లేస్లు ఉంటాయి. ఆ ప్లేసెస్ లో ఎవరు ఇన్కమ్ కి తగ్గట్టు వాళ్ళు చేయించుకుంటారు. సుమారు ఎంత అవుతుందమ్మా ఆపరేషన్ కి? 1 lakh నుంచి 5 lakhs దాకా ఉంటాయండి. నీకెంత అయ్యింది సుమారు ఖర్చు? అంటే ఓపెన్ గా చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఇందులో ఏమనుకునేది ఏం లేదు. మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది కాబట్టి ఈరోజు, ఎందుకంటే మేము చూడం మిమ్మల్ని. అదేలేండి, ఎంచుకున్న వేన్ బట్టి, ఎంచుకున్న సిజరేరియన్ బట్టి అవిద్ది కాస్ట్ అనేది. అంటే సుమారు ఒక 2 లక్షలు 2-3 లక్షల దాకా అవుతుంది. కొంతమంది 5 లక్షలు అవుతాయి అలా. అంటే ఏంటమ్మంటే ఈ 2 లక్షల సర్జరీ ఏంటి, 5 లక్షల సర్జరీ అంటే ఇట్లా ఏంటి? అంటే అవి ఇలా చెప్పేవి కాదు. అంటే అమౌంట్ పెంచే కొద్దిగా మనం హెల్దీగా ఉంటామా? అలా ఏం లేదు, హెల్దీ అనేది మామూలు ఆపరేషన్ అయినా ఏదైనా ఒకటే. ఆపరేషన్స్ అనేవి డిఫరెన్సెస్ ఏమి ఉండవు, కాకపోతే కొంచెం లగ్జరీగా ఉండాలి అంటున్న వాళ్ళు లగ్జరీగా చేయించుకుంటారు, నార్మల్ పర్సన్ నార్మల్గా చేయించుకుంటారు. ఇప్పుడు ఆపరేషన్స్ చేయించుకున్న తర్వాత మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎటువంటి మీకు హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం ఆ 40 days ఆపరేషన్ చేయించుకున్న 40 days మెయింటైన్ చేసే దాన్ని బట్టి, తర్వాత మెయింటెనెన్స్ని బట్టి, మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టి ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే పెయిన్స్ ఉంటాయా? పెయిన్స్ ఉంటాయి ఆ 40 days. ఆ పెయిన్స్ని ఎలా అంటే ఆ 40 days అమ్మవారు మా ఒంట్లో ఉంటుంది, ఆ 40 days ఇంకా అమ్మవారిని స్మరించుకుంటా
ఇంకా 11th స్నానం ఒకటి చేపిస్తారు, 11th డే ఒకటి, 21 డే ఒకటి, 31 డే ఒకటి. ఇంకా 40 డేస్కి అమ్మవారు అనేది మాలో ఉంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా 40 డేస్ తర్వాత ఓపెన్ అయిపోవచ్చు, ఇంక బయటకు రావచ్చు, ఇక అందరితో నార్మల్గా కలిసిపోవచ్చు. అంటే మీరు ఏ దేవతని పూజిస్తారమ్మా మీరు? మురిగి మాత అండి. మురిగి మాత. మురిగి మాత అంటే మురిగి మాత అంటే మీ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ అమ్మవారు. అంటే ఇక్కడ మన ఆంధ్రాలో ఉందా గుళ్ళు ఉన్నాయి? ఇలా ఆపరేషన్స్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తారు. ఎక్కడమ్మా, ఏ ఏరియాలో ఉంది అది, ఏ ఊర్లో ఉంది? ఎట్సెట్రా ప్లేసెస్ లో ఉంది. ఒక ప్లేస్ అని కాదు, ఉంది మురిగి మాత. మీరందరూ మురిగి మాతని పూజిస్తారు. ఇప్పుడు మీకు గురువు అనేవారు ఎవరైనా ఉంటారా? ఉంటారండి, గురువు ఉంటారు, నాని గురువు ఉంటారు. మా కమ్యూనిటీలో గురువు నానితో మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మదర్ ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ ఎలాగా, అలానే మా కమ్యూనిటీలో కూడా గురువు ఫస్ట్, నాని గురువు ఫస్ట్, అంటే నానమ్మని బట్టి గురువుని బట్టి ఇంకా మేము, మాకు మదర్ కూడా ఉంటారు. కమ్యూనిటీస్ అనేవి మా కమ్యూనిటీలో రిలేషన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అన్న మదర్స్ కి పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఎవరేమో, కానీ మాలో నానమ్మలకి గురువులకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు కనిపించిన వాళ్ళని ట్రీట్ చేయటం, లేస్ నుంచోవటం, వాళ్ళకి మంచి రెస్పెక్ట్ అనేది, బ్లెస్సింగ్స్ తీసుకోవటం, వాళ్ళు వచ్చిన దారుల్లో మనం వెళ్ళటం, వాళ్ళు అనేవి మనకి మంచిగా చెప్తారు. ఆ మంచి వేలో వెళ్తే మన లైఫ్ మంచిగా ఉంటుంది. హెరాస్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ హెరాస్ చేసే వాళ్ళు మాలో అయితే లేరు. కాకపోతే ఇవి మాటలు అన్నమాట, బయట సొసైటీ అనుకోవటమే కానీ హెరాస్ చేసే అంత ఏమీ ఉండదు. వాళ్ళు మాటలింటే బాధపడతాం. ఇప్పుడు పేరెంట్స్ అయినా చెప్తారు కదా, మనకి ఆ వేలో వెళ్ళండి, ఈ వేలో వెళ్ళండి అని చెప్పి. ఇంకా పేరెంట్స్ సపోర్ట్ లేనప్పుడు మనకి ఏమవుతుందంటే గురువు సపోర్టు, నాన్ గురువు సపోర్టు, మదర్ సపోర్టు, ఇంకా ఏమున్నా మన ఫీలింగ్స్ అని వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళని బట్టి మనం మూవ్ అవుతాం. అంటే ఫస్ట్ డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకుంటారమ్మా మీరు ఆపరేషన్ చేయించుకుని? తీసుకోవాలి కదా, అబ్జర్వేషన్లో ఉంచుతారు, మన టెస్ట్ చేస్తారు, అవన్నీ చేశాకే డాక్టర్ సలహా తీసుకున్నాకే మారుతాము. ఇప్పుడు మీకు తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉందమ్మా మీకు? అంటే ఇట్లా పూర్తిగా ఆపరేషన్ చేయించుకున్న అంటే ఉందండి. ఎవరైనా సరే, ఏ ట్రాన్స్ అయినా సరే, ఏ తల్లిదండ్రులు అయినా సరే ఫస్టే ఒప్పుకోరు. కొంతమంది పేరెంట్స్ మనీ పంపించు కానీ నువ్వు మా ఇంటికి రాకు అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు మాకు వద్దు, నువ్వు చచ్చిపోయావు, మాలో వద్దు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎక్కడున్నా నా బిడ్డే కదా అని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉందా? ఉంది ఒక రకంగా, కానీ నేను నా పేరెంట్స్ మటుకు చాలా వరకు గ్రేట్ అండి. ఒకప్పుడు నేను ట్రాన్స్గా ఉన్నప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ట్రాన్స్గా ఇంట్లో ఓపెన్ అయినప్పుడు చాలా హరాస్ చేశారు. నడి రోడ్డు మీదే మా నాన్నగారు గుండ్ల మీద తన్నేసి సొసైటీలో వేస్ట్ నా కొడక, నువ్వు మా పరువులు తీయటానికి పుట్టావు అని చెప్పి నడి బజార్లో తన్నేశారు. కొంచెం ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ అయ్యి నా మొబైల్ లాక్కొని ఇంకా నువ్వు ట్రాన్స్గా మారాలనుకుంటున్నావు, ఇలా అయితే వద్దు, నువ్వు చచ్చిపో, ఎందుకు ఈ జీవితం అని చెప్పి మా మదర్ సపోర్ట్ చేసేవారు. అంటే కొంచెం డాడీకి తెలియకుండా ఓదార్చోళ్ళు, డాడీ తంతంటే అడ్డుపడేవాళ్ళు. ఇంకా రోడ్డు మీద తన్నేసి ఇంక నేను ఇంట్లోంచి వెళ్ళిపోవటం జరిగింది. ఇంట్లోంచి బాధపడ్డామమ్మా. మరి బాధ లేకుండా ఎలా ఉంటుందండి పేరెంట్స్ని వదిలి వెళ్ళిపోవడం అంటే? మొబైల్ లేదు, ఏం లేదు, ఫుల్ లాక్డౌన్ టైము. ఇంకా మా ఇంటికి మళ్ళీ గాడ్ ఉంటుంది, ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా ఏ కాల్ వచ్చినా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు పేరెంట్స్ అనేది. ఇది తెలిసాక మనం రైట్ వేలో వెళ్దాం అనుకున్నా వాళ్ళు రాంగ్ వే అనే అనుకుంటారు. ఇక ఫోన్ అనేది ఆఫ్ చేసేసి ఇంట్లోంచి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఒక్క 1 రూపీ కూడా పేరెంట్స్ తీసుకోలేదు. ఇంక బయటకు వెళ్ళిపోయి ఒక 20-30 డేస్ మటుకు చాలా నరకం చూసాము. అంటే మా కమ్యూనిటీలోకి వెళ్దామంటే ఫస్టే భయము, అంటే తెలియని వయసు. ఇక రోడ్ల మీద ఇక భిక్షాటన కంటే ఫస్టే వెళ్ళిపోలేదు నేను. ఇంకా మా
ఫస్ట్ నుంచి వచ్చేది భిక్షాటన కాబట్టి ఇంకా భిక్షాటన అనేది కంటిన్యూ చేస్తారు. నేనైతే భిక్షాటనకి వెళ్ళలేదు, నేను వేరే బిజినెస్ చేసుకుంటాను. ఆ బిజినెస్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. నేను సారీస్ బిజినెస్ చేస్తానండి. ఇంకా వాళ్ళ ద్వారా ఎందుకంటే రోడ్డు మీద చాలా మంది ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మనం చూస్తాం. అయ్యో వాళ్ళకి ఇప్పుడు అందరిలాగా మమ్మల్ని స్కూల్స్లో ఎగతాలు చేయకుండా, కాలేజెస్లో ఎగతాలు చేయకుండా ఉంటే మా వాళ్ళు చదువుకుంటారు. మాలో కూడా చదువుకొని పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ పీపుల్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు జాబ్ చేసే చోట మీకు కంఫర్టబుల్గా లేకపోతే మీరు ఆ జాబ్ చేయగలుగుతారా? చేయలేరు కదా. మీ మొహం మీదే సర్టిఫికేట్స్ తీసేసి మీకు జాబ్ లేదు అంటే ఇప్పుడు ఎవరైనా సరే తట్టుకోలేరు కదా. సో అలా చదువు దగ్గర నుంచి కొంతమంది వాటిని ఫేస్ చేసి చదువుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు. స్కూల్స్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, కాలేజెస్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, కొంతమంది చేయలేక స్టడీ మిస్కంటిన్యూ చేసేస్తారు. ఫస్ట్ అమ్మ, ఇప్పుడు చాలామంది ఇప్పుడు సొసైటీలో మీ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళు కొజ్జేవాళ్ళురా అని చెప్పి ఇలా మాటలు మాట్లాడతారు. అంటే ఆ మాటలు విన్నప్పుడు అంటే మీకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు ఎలా ఉన్నాయి? అంటే అయ్యో బాధ అనేది ఎవరికన్నా ఉంటుందండి. ఇప్పుడు జెంట్స్ లో తప్పు చేసే వాళ్ళు ఉంటారు, లేడీస్ లో తప్పు చేసే వాళ్ళు ఉంటారు. అలా అని నేను అందరు తప్పు చేస్తారని చెప్పి నేను అన్ను. కానీ ట్రాన్స్జెండర్ని మటు పర్టికులర్గా వేలెత్తి చూపిస్తారు. ట్రాన్స్ మీద ఇలాంటి ఇది రెస్పెక్ట్ అనేది ఉండదు. సొసైటీ అంటే ఇంకా వాళ్ళు ట్రాన్స్ అమ్మో వాళ్ళంతా చెడుగా చేస్తారు, చెడు అలవాట్లు, చెడు బానిసత్వాలు అని చెప్పి కమ్యూనిటీలో, సొసైటీలో అనేది ఒక పేరు. రీసెంట్గా నేను హౌస్ సెర్చింగ్కి వెళ్తే నేను ట్రాన్స్ అని చెప్పి నాకు ఎవరు హౌస్ కూడా ఇవ్వలేదు. కానీ ట్రాన్స్ ఇల్లు అద్దెకు కూడా ఇవ్వలేదు. కొంతమంది చేసే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అవనివ్వండి, ఇక అందరూ ఒకేలా. కొంతమంది వల్ల మీకు మంచిగా ఉండే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు ఇల్లు ఎవరైతే రెంట్కి ఇవ్వలేదో మీకు, వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ని రకరకాల పొజిషన్స్లో చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద చేసే నాన్న రాద్ధాంతాలు, నాన్న అరాచకాలు అనుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు మీద కొంతమంది చాలా మంది భిక్షాటన చేసేటప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పచ్చిబూతులు తిడతారు ట్రాన్స్జెండర్స్. ఇప్పుడు రిక్వెస్ట్ గా అడిగితే ఎవరైనా ఇస్తారు కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అవి నాకు కూడా ఎదురైన అనుభవాలమ్మా. ఈ బెంచ్ సర్కిల్ దగ్గర, సిగ్నల్స్ దగ్గరే ఒకవేళ అంటే నేను యాక్చువల్గా ముసలి వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నేను ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను. ట్రాన్స్జెండర్స్ కూడా నేను హెల్ప్ చేశాను రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర. పోనీలే పాపం అని అంటే నేను కారులో ఉన్నప్పుడు అంటే చేంజ్ లేక నేను ఇవ్వకపోతే ఎన్ని బూతుల్లాగా మాట్లాడారో తెలుసా వాళ్ళు. ఇప్పుడు ఫేస్ మీద నవ్వుతా చెప్పే సమాధానం వేరు. చీదరిచ్చుకొని వీళ్ళ పని పాట లేదు, పొద్దున్నే తగులుకున్నారు అంటూ సమాధానం చెప్పే వేరు. ఇప్పుడు మిమ్మల్ని లగ్జరీ కార్లో వెళ్తా మీ చిన్న డోర్ తడితేనే చీ అనుకుంటారు మీరు, అవునా? అలాంటిది మమ్మల్ని మీలాంటి డోర్స్ 100 డోర్స్ తోడతారు మా వాళ్ళు. 100 డోర్స్ వాళ్ళు చీ అంటే మేము ఎంత బాధపడాలి? ఇప్పుడు మేము బతికేదే దాని మీద అయినప్పుడు, ఇప్పుడు మీరు బతికేది భిక్షాటన మీదే కాదంటలేదు, కానీ ఇప్పుడు ఇస్తే మనం ప్రేమగా 100 రూపాయలు ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేనే లేవు అని నవ్వుతా చెప్పండి, లేవమ్మా, లేవు చెల్లి అని చెప్తే మా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు కదా. లేవు తల్లి చూద్దాము అని చెప్పిన వాళ్ళని ఎవరిని డ్రాల్ చేసినట్టు అయితే లేదు. కొంతమంది నకిలీ ట్రాన్స్ వల్ల ఇంకా మాకు కూడా వాళ్ళని ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా వేరు చేసేస్తున్నారు. నకిలీ అంటే అమ్మా వాళ్ళు ఆపరేషన్ చేసుకోకుండా అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చి చీర కట్టుకొని అలా వేసుకొని ఇక అలా చేయడం వల్ల వాళ్ళ వల్ల చాలా మందికి బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. మా వాళ్ళకి కూడా రియల్ గా అన్ని టోటల్ గా చేంజ్ అయిన వాళ్ళకి. ఇంకా సో అలాంటి వాళ్ళు మా కమ్యూనిటీ నుంచి దూరం చేయటం జరుగుతుంది. మా పెద్దవాళ్ళు అనేది వాళ్ళని కేర్ తీసుకోవటం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు అని మాలో కూడా టైమింగ్స్, కల్చర్స్ ఇలా ఉండాలి, డ్రెస్సింగ్ స్టైల్లోనే ఉండాలి. చాలా వరకు ఇంతకు ముందులా అయితే కాదండి, ఇప్పుడు చాలా చేంజ్ అనేది వచ్చింది. కానీ సొసైటీ అది గుర్తించట్లేదు. ఏదైనా సరే వీళ్ళంటే చక్కగాళ్ళు, మాడగాళ్ళు, ఇక వీళ్ళ బతుకులు అంతే, వీళ్ళు తావటాలు, తింటాలు. కానీ మాలో ఉన్న మంచితత్వం వేరే చూడరు. మా ఇక మంచితత్వం చూడకపోవటం వల్ల
మాకు కూడా కొంతమందికి మనసులో ఇరిగిపోతాయి. అంటే మనుషుల మీద, అబ్బాయిల మీద అంటే వేరే తప్పుడు అభిప్రాయం కలుగుతుంది మీకు. అంటే వాళ్ళు మీ పట్ల చూపించే తప్పుడు అభిప్రాయం అంటే వాళ్ళు బిహేవ్ చేసే దాన్ని బట్టి మేము బిహేవ్ చేస్తాం కదా. అదే నేను అంటుంది. అమ్మ ఇప్పుడు మీ వయసు 25 సంవత్సరాలు కదా, అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయ్యో, మీకేదన్నా భవిష్యత్తులో పెళ్లి చేసుకొని ఒక మంచి జీవితం లేదండి, లీడ్ చేయాలని ఆలోచన? లేదండి. ఎవరుంటారండి, అన్ని బాగా ఉండి పెద్దలు కుదిర్చిన లేడీస్ని పెళ్లి చేసిన వాళ్ళ దగ్గరే ఉండట్లా. ఏదో ఒక రీజన్ ఎత్తుక్కొని వెళ్ళిపోతున్నారు. ఇంకా మా దగ్గర ఎవరు ఉంటారు చెప్పండి? ఏదో ఫైనాన్షియల్గా వస్తారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. ఇంకా మేమేంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఇంకా మా బాధలు ఏవో కొంచెం 4 మంచి మాటలు, మాయ మాటలు చెప్పి కొంచెం బాగా నవ్వుతా పలకరిస్తే తనే మన జీవితం, తనే మన సర్వస్వం అనుకొని ఇట్లా తనతో గడవటం అనేది జరుగుతుంది. అదైతే రియల్ లవ్స్ అయితే ఉండవు. మేము సిన్సియర్గా తనే ప్రపంచం అనుకొని బతుకుతాం. అంటే ఉన్నారు, మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. మంచి అబ్బాయిలు, అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రియల్గా జీవితాంతం ఉంటారు అనేది కుదరదు. ఎక్కడో మమ్మల్ని బాగా అండర్స్టాండ్ చేసుకొని మా లైఫ్ సైకిల్ ఇదంతా తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని కూడా ఇప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్స్ని చాలామంది అబ్బాయిలు కూడా ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకొని ఒక లైఫ్ ఇస్తున్నారు. అంటే మీకు చుట్టుపక్కల లేకపోతే మీరు రకరకాలుగా వెళ్ళిన చోట మిమ్మల్ని కూడా ఇష్టపడి ఎవరైనా ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటే మీరు చేసుకుంటారమ్మా? లేదండి, నేనైతే అస్సలు చేసుకోను. తను వేరే ఫ్యామిలీతో, తను మ్యారేజ్ చేసుకోకుండా మాతో ఉండడం అనేది జరిగిన పని కదా. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోరు, మెయిన్ మేము మంచిగా ఉన్న సొసైటీ ఒప్పుకోదు. ఒకవేళ రేపు ఫ్యూచర్లో ఎవరన్నా వచ్చినా సరే తన ఫ్యామిలీ తందే, తన వైఫ్ తందే. మాలో ఏమన్నా ఎప్పుడన్నా మా మంచి చెడు చూస్తే చాలు, అంతకుమించి ఏమీ యాక్సెప్ట్ చేయం, అంతే, ఏమీ ఎక్స్పెక్ట్ చేయం. భావ స్వేచ్ఛను ఉద్ధరిస్తామనే ముసుగులో సామాన్య వర్గాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా మీపై చిత్రీకరిస్తున్నారా? మీపై మోపలేని ఆరోపణలు చేసి తప్పుడు కేసుల్లో ఇరికించబడ్డారా? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ విజయవాడ వైపు తీసుకెళ్తున్నామని మనతో చెప్పినప్పటికీ కూడా పార్టీ వర్గాలు మాత్రం ఆయన విజయవాడ కాదు హైదరాబాద్ తరలిస్తున్నాయని చెప్తున్నారు. ఇంతకీ ఈ క్షణం వరకు పవన్ కళ్యాణ్ ఎటు తీసుకెళ్తున్నారు? విజయవాడ వైపు తీసుకెళ్తున్నారా, హైదరాబాద్ వైపు తీసుకెళ్తున్నారా అనేది అయితే స్పష్టత లేదు. తెల్లవారుజామున 3 గంటలకు రేవంత్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనతో పాటు అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ని జడ్చర్లకు తరలించారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి సహా అతడి అనుచరులను ముందస్తుగా అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వాచ్మెన్ ను పరిగిలో విడిచిపెట్టి వెళ్లారు పోలీసులు. మీ హక్కులు హరిస్తున్న రాబందులపై సమర శంఖం పూరించడానికి మీరు సిద్ధమైతే నంబర్ 1 న్యూస్ ద్వారా నిప్పులాంటి నిజాన్ని వెలికితీయడానికి మేం సిద్ధం. నిజాయితీగా పనిచేస్తున్న నాయకులు అధికారులపై చేస్తున్న అసత్యపు ప్రచారాలు. నా మీద ఒక రూమర్ వచ్చింది, నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా వేశారు. న్యూస్ లో వీడు చేశాడు అని 12 రోజులు వేసాను మాస్టర్. నేను చేయలేదు అని చెప్పి తెలిసిన తర్వాత ఒక చిన్న స్క్రోలింగ్ లో వీడు చేయలేదు. రండి, ఎంఎస్ఆర్ సారథ్యంలో నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పి నిప్పులాంటి నిజం సమాజానికి తెలియజేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. అమ్మ, ఇప్పుడు ట్రాన్స్జెండర్గా పూర్తిగా మారిన తర్వాత నువ్వు బాగా అంటే ఎందుకు దేవుడు నాకు ఇలాంటి జీవితం ఇచ్చాడు, ఎందుకు నన్ను ఇలా పుట్టించాడు అని అనుకున్న సందర్భం ఉందా? చాలా సార్లు ఉందండి. ఈ ఎవరన్నా ఫేస్ మీద అన్నప్పుడు, లేదంటే
ఒక 10 మందిలోకి వెళ్ళలేనప్పుడు, కానీ మేము అన్నీ వాళ్ళతో అందరితో ఈక్వల్గానే చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, తప్పులు చేయని వాళ్ళు ఎవరు? తప్పులు ఇక మేము చేసిన తప్పే అది రాంగ్ అంటుంటే మా మీద జరిగే వాటికి కూడా ఎవరు ఇది ఏమంటారు కేర్ అనేది చేయరు. ఇప్పుడు ఒక లేడీ మీద ఏమన్నా జరిగితే ఎమ్మటే కేర్ తీసుకుంటారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఒక అబ్బాయికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండిద్ది, మాకెవరు ఇస్తారు? పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, కానీ ఎంతవరకు మేము బిహేవ్ చేసే దాన్ని బట్టి లేవు, ఇంతవరకు లేవు. ఒకప్పుడు మా పేరెంట్స్ తన్ని ఇచ్చి అనుకున్న వాళ్ళే, తర్వాత మా బాబు మాతో ఉంటే చాలు, మంచి వేలో వెళ్తున్నారు, మంచిగా ఉండి అండర్స్టాండ్ చేసుకున్న పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మా పేరెంట్స్ ముందే నేను చాలా ఫ్రీగా తిరుగుతాను, సపోర్ట్ ఉంది, అందరికీ తెలిసింది, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా అబ్బాయిలకి అలవాటు పడిపోయి అదేదో మా ఫ్యామిలీని, మా గురువుల్ని, మా నాన్నల్ని లవ్ చేస్తే అదేదో అబ్బాయికి ఇచ్చిన మనసు వాళ్ళకి ఇస్తే వాళ్ళే బంగారంలా చూసుకుంటారు. ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా ఒక అబ్బాయి అనే వాడు రాడు కదా, తన ఫ్యామిలీని వదిలిపెట్టి మా దాకా రాడు కదా. మా కమ్యూనిటీ ఏ టైం అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా 5 సెకండ్స్లో వాలిపోతారు. వేరే స్టేట్స్లో ఉన్న కూడా నిమిషాల మీద వచ్చేస్తారు. మాకంటూ మన పిల్లకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, అక్కడ మనం ఉండాలి, మన హెల్ప్ కావాలి అంటే వితిన్ సెకండ్స్లో వచ్చేస్తారు, దేనికి వెనకాడరు, అంత సపోర్ట్గా ఉంటారు. అమ్మ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చాలామంది సెక్స్ వర్క్ చేస్తారు. ఎక్కువ ట్రాన్స్జెండర్ అనగానే ఎక్కువ వెంటనే గుర్తొచ్చే మాట సెక్స్ వర్కర్. అవును, అంటే తప్పుగా అనుకోవద్దమ్మా, నెంబర్ 1 న్యూస్ ద్వారా కొన్ని విషయాలని ప్రజలకి తెలియపరచాలి, మీలో కూడా హ్యూమానిటీ ఉందని తెలియజేసే ప్రయత్నమే నాది. సో ఆ కోవలోనే నేను ప్రశ్నలు అడుగుతున్నాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి లేకపోతే చులకన చేసి మాట్లాడాలని కాదు. ఇప్పుడు సెక్స్ వర్కర్ గా వెళ్తారమ్మా చాలా మంది. ఇప్పుడు అలా మీరు కూడా అట్లాగే లీడ్ చేస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా చేశారా, చేసి మానేశారా? అంటే సెక్స్ వర్క్ అనేది ఎందుకు చేస్తారండి నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు డబ్బుల కోసం. అవి ఎందుకు? బయట ఇప్పుడు మేము ఇంట్లో నుంచి వచ్చేస్తాము, మా నడవికని బట్టో మా బిహేవియర్ని బట్టో ఒక అబ్బాయి చూసి ఒక 100 రూపాయలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని మీట్ అయ్యి వెళ్తాడు. ఆ 100 రూపాయలు మా ఫుడ్కి ఇవాళ డే అనేది వెళ్ళిపోతుంది, డే అనేది వెళ్ళిపోతుంది. ఇంకా ఈ వర్క్లో వెళ్ళిపోతే మనకి పైసలు వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను జాబ్కి వెళ్తాను, నాకు ఎవరైనా జాబ్ ఇస్తారా? నేను చదువుకున్నాను, అన్నీ ఉన్నాయి, మాలో చదువుకొని డాక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంటే ఇస్తున్నారు. ఇప్పుడు పోనీ నేనేమి గోల్డెన్ ఫ్యామిలీలో పుట్టలేదు, నాకేమి అంటే మళ్ళీ ఆస్తులు లేవు, సెక్స్ వర్క్ చేయకుండా, బెడ్డింగ్ చేయకుండా, లివింగ్ అనేది చేయటానికి. సో ఎవరన్నా ఒక 100 రూపాయలు ఆశ పుట్టించి ఇస్తే మరి ఆ వర్క్ అనేది వెళ్ళక తప్పదు కదా. ఇప్పుడు ఇళ్లలోనే ఉండవట్లేదు, కొంతమంది హౌసెస్ ఇవ్వట్లేదు. అలాంటిది ఇంకా మా పొట్టలు ఎవరు చూస్తారండి? ఇంక మా వాళ్ళు మేము ఇంకా వేరేలాగా అనుకోవద్దు, ఇక ఆ వేలో వెళ్ళే వాళ్ళు ఆ వేలో ఉంటారు. అలా చేయకుండా ఇప్పుడు అలా ఉద్యోగ అవకాశాలు ఇస్తే అవన్నీ మానేస్తారా? మానేయకుండా ఎలా ఉంటారు? అసలు ఇవ్వాలి కదా, మెయిన్ ఇవ్వాలి కదా. మేము మానేయాలంటే అది ఇవ్వాలి కదా. ఏమన్నా మాకు ఆపర్చునిటీస్ వస్తే మా ఇన్కమ్కి తగ్గట్టు మానేస్తారు. ఇప్పుడు నువ్వు శారీస్ బిజినెస్ చేస్తున్నావు? అవునండి. అంటే ఎక్కడ నువ్వు ఉన్న చోటే చేస్తున్నావు, ఏదన్నా వేరే వేరే ఊర్లు కూడా? నేనున్న చోట చేస్తాను, నేను కస్టమర్స్ దగ్గరికి కూడా వెళ్తాను. నా కస్టమర్స్ కూడా మంచిగా ట్రీట్ చేస్తారు. నాకు మా వాళ్ళల్లో కూడా మంచి నేమ్ ఉంది, చక్కగా బెడ్డింగ్ చేయదు, అలా చేయదు. ఇంకా తప్పనేది ఇంకా ట్రాన్స్కి ఉన్నప్పుడు ఒక అబ్బాయి మీద ఫీల్ కలగటం, ఇక అవన్నీ కామన్ ఏ ట్రాన్స్కి అయినా సరే. లేదు, ఇంకా పిల్లలు పుడితే చాలా మంది ట్రాన్స్కే పెళ్లి చేసేస్తుంటారు కదా. అంటే కొన్ని అనుమానాలని ప్రశ్న రూపంలో అడుగుతున్నాను అంతే. అవునులేండి. ఇప్పుడు మంత్లీ ఎంత సంపాదిస్తున్నావు మనం? మన ఇన్కమ్ని బట్టి అండి, సీజన్ని బట్టి. ఇప్పుడు మా వల్ల అయినా ఎక్సెట్రా వేస్లో సంపాదిస్తారు కదా. కొంతమంది బెడ్డింగ్స్కి వెళ్తారు, ఇచ్చే దాతని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది మీరు అన్నట్టు చీపో పొద్దున్నే తరలిపడ్డారా అని
గెంటేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనస్ఫూర్తిగా నవ్వుతా ఇచ్చే వాళ్ళు ఉంటారు. మనస్ఫూర్తిగా ఇచ్చే వాళ్ళని దాతలే కదా మా కడుపులు నింపేది. సగం పేరెంట్స్ కానీ రోడ్డును వదిలేస్తే మేము బతుకుతున్నాము అంటే షాప్ దాతలే కానివ్వండి, ఏదన్నా శుభకార్యాలు చేసుకునే వాళ్ళే కానివ్వండి, వాళ్ళు ఇస్తే మా లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది. అమ్మ, ఎందుకు ట్రాన్స్జెండర్స్ ఎక్కువ చప్పట్లు కొడతారు? అంటే అది ఏంటి, ఒక సిగ్నలా, లేకపోతే మేము వచ్చామని తెలియజేయటం కోసం? ఇంకా మాలో అసలు ఉందా ఉందండి. ఎందుకు కొడతారు అసలు ఆ చప్పట్లు? ఉంది, ఇక ఫస్ట్ నుంచి అది ఆనవాయితీగా వచ్చింది. ట్రాన్స్ అనేది ఆ సౌండ్ ద్వారా తెలిసిపోతుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని చాలామంది షాప్స్కి లేదంటే ఏదైనా పెద్ద పెద్ద షోరూమ్స్కి వాటికి మిమ్మల్ని ఓపెన్ చేస్తారు, మీతో ఓపెన్ చేయిస్తారు. అంటే అది వాళ్ళు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతారు. అవును. అంటే ఎందుకు మీతోనే ఎక్కువ ఓపెన్ చేస్తారు? ఏం జరుగుతుంది? మాది అర్ధనారీశ్వరి స్వరూపం జన్మ. ఫస్ట్ నుంచి రియల్ ట్రాన్స్ ఏదన్నా సరే జరుగుతుంది. అది మనసారా బ్లెస్సింగ్స్ ఇస్తే అది కన్ఫర్మ్గా జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మార్వడీస్ దసరా వాళ్ళు పనిమాల పిలిపించుకొని ఆ డేని మాతో బ్లెస్సింగ్స్ తీసుకొని మాకు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు మాకు శుభంగా ఆనందంగా పెట్టి పంపిస్తారు. ఎందుకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మంచిది. కొంతమంది ఏంటి అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకా అమ్మో వీళ్ళు ఇంకా చెప్పేదేముంది. మీరు శపిస్తే కూడా అది జరుగుతుందని అంటారు. ఎందుకు శపిస్తారండి? మనసు చాలా మంది ట్రాన్స్జెండర్లతో పెట్టుకోకూడదు, వాళ్ళు శపిస్తారు, శపిస్తే అన్నదన్నట్టు జరుగుద్ది అని చెప్పి. మరి అవును కదా, శక్తి మాలో ఉంటుంది కదా, ఉండిద్ది కదా. ఇప్పుడు విడోళ్ళని శపించారు ఎందుకు? వారి మనసుకి ఎంతో బాధ కలిగితే అంటారు, నోరు జారుతారు. అంతేకాని విడిగా ఎవరిని ఊరికే మాట అనరు కదా. మమ్మల్ని అన్నంత ఈజీగా మేము సొసైటీని అయితే అనలేము. మమ్మల్ని ఈజీగా ఎవడైనా చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి దాకా ఎవరైనా తేలిగ్గా మాట అనేస్తారు. మేము అలా అసలు నోరు జారం కదా. వేరే వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తే మేము మంచిగా బిహేవ్ చేస్తాం. అమ్మ, ఇప్పుడు ఇంటికి తల్లిదండ్రులకి మంత్లీ పంపిస్తున్నావా నీకు తోచినంత సహాయం? చేస్తా అండి. కాకపోతే నా ఫ్యామిలీ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. దేవుడిచ్చిన వరం ఇంత నన్ను యాక్సెప్ట్ చేశారు అంటేనే అది నా గాడ్స్ గిఫ్ట్ అనమాట. అసలు ఒకప్పుడు మా డాడీ అలా గుండెల మీద తన్ని అతను ఈ రోజు నా ముందు ఎక్కడ కనిపించినా డేర్గా మాట్లాడుతున్నారు అంటేనే చాలా ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు చాలామంది చూస్తారమ్మా. ఏంటి ఈ సందర్భంగా నీ తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమన్నా సారీ చెప్పాలనుకుంటున్నావా? నీకు అనిపించింది నీ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఒపీనియన్, లేకపోతే నాన్న నువ్వు ఇట్లా ఈ టైంలో ఇలా చేసావు, నేను బాధపడ్డా, కానీ దేవుడు నన్ను ఇలా సృష్టించాడు అని ఇట్లా ఈ టైప్లో ఏదన్నా చెప్పాలనుకుంటున్నావు? చెప్పాలనుకుంటే చెప్పేదంటే ఏముందండి, మా పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకున్నారు. ఒకప్పుడు చాలా హరాస్ చేశారు, వాళ్ళకి తెలియదు కదా. ఇంకా ట్రాన్స్ అంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఇట్లా చేసే తప్పుడు పనులు మనకి ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్యామిలీ ఒప్పుకున్న ఇళ్ళ పక్కన వాళ్ళు అనే చెప్పుడు మాటలకి, రిలేటివ్స్ అనే చెప్పుడు మాటలకి ఫ్యామిలీ చాలా వరకు దడుస్తారు. కానీ కళ్ళ నిండా కన్నీళ్ళు ఉంటాయి, ఎవరికి చెప్పరు. మనసు నిండా బాధ ఉంటుంది, ఎవ్వరికి చెప్పరు. ఇది 4 గోడల మధ్య రాత్రి పడుకుంటాం చూడండి, అప్పుడు మనలోంచి ఆ కన్నీళ్ళు చెప్పుకొని బాధపడే వాళ్ళే ట్రాన్స్. మనసు నిండా బాధ ఉంటుంది కానీ బయట చెప్పుకోరు. ఒక అబ్బాయితో చెప్పుకుందామంటే వాడు ఏదో పైకి మాట్లాడతారు కానీ మనసుతో ఆలోచించడు. ఒక అమ్మాయి మా లైఫ్లో ఉండదు, పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇంకా మాలో మేమే అదే ఫ్యామిలీ సపోర్ట్ ఉండి, మా వెంటమాల సపోర్ట్ ఉండి ఇలా బయటకు వచ్చి ఇలా బెడ్జిన్స్కి వీటికి వెళ్ళే పని ఉండదు కదండి. మనసంతా బాధతో ఇక అన్నీ చంపేసుకొని ఇక పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే చాలా వరకు సొసైటీ అనేది మారిద్ది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటి, ఎవరైనా వాళ్ళ సంథింగ్ మా తమ్ముడు మా అక్క పెళ్లి చేసుకుంటే నువ్వు మాకు మనీ పంపిస్తే చాలు, నువ్వు మళ్ళీ పెళ్ళికి రావద్దు, పెళ్ళి ఆగిపోద్ది, చుట్టాలు చూస్తారు, మళ్ళీ పరువు పోయిద్ది అని చెప్తా ఉంటారు. అలా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఫ్యామిలీనే దూరం పెట్టేస్తే ఇంకా బయట వాళ్ళు ఎంత దూరం పెడతారు చెప్పండి. ఫ్యామిలీ సపోర్టు ఇంకా సొసైటీ సపోర్ట్ ఉంటే కదా మేము మంచి వేలో వెళ్ళేది. మాకు ఒక ఆప్షన్ అనేది ఇస్తేనే కదా తెలిసేది. వీళ్ళు బాగా ఉంటారు, వీళ్ళు అందరూ అనుకున్నలాగా జీవించడం కాదు అనేది. అమ్మ, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న వెంటనే హెయిర్ కూడా ఏదైనా ఆపరేషన్ ఉంటుందా, లేకపోతే లేదండి లేడీస్ లాగా పెరుగుతుంది, జుట్టు వచ్చేస్తుంది? ఎప్పుడైతే మీరు పూర్తిగా సర్జరీ చేయించుకున్నారో అప్పుడు
అవును వచ్చేస్తుంది, ముందే పెంచుకుంటా ఉంటారు. కొంతమంది ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు, మా ఉండలేని వాళ్ళు కొంచెం నిదానంగా పెంచుకుంటారు. ఇప్పుడు మీరు పూర్తిగా టోటల్గా మారిపోయిన తర్వాత హెయిర్ కూడా మీకు రాదు ఇంకా? రాదు. ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకుంటామో అప్పుడు బ్లడ్ అంతా మారిపోతుంది కాబట్టి రాదు. మీరు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీకు సపోర్ట్గా ఎవరు నిలబడ్డారమ్మా? ఫ్రెండ్స్ ఉంటారు కదండి. అంటే మీ కమ్యూనిటీ వాళ్ళేనా? మా కమ్యూనిటీ వాళ్ళు చాలా ఉంటారు. ప్రతిదీ మా గురువు గారు చూసుకుంటారు. మా నాన్నమ్మ గురువు ఇప్పుడు బయట వేరే వాళ్ళు కూడా కేర్ చేయనంతగా కేర్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇంకా బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, మన చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు. ఇంకా నైట్ టైమ్స్ బాగా పెయిన్స్ వాటన్నిటిని ఇంకా మా వాళ్ళకి మా గురించి తెలిసింది కాబట్టి మా వాళ్ళే చూసుకుంటారు, చాలా కేర్గా చూసుకుంటారు. మొత్తానికి అంటే మీ జర్నీని ప్రజలకి చూపిద్దాం అనుకున్నాను, కానీ మీరు కూడా ఇప్పటికీ కష్టాలు పడుతున్నారని మాకు కూడా తెలుసమ్మా. పడకుండా అయితే ట్రాన్స్ అంటేనే కష్టమైన జీవితం అండి. కష్టాలు ఉండేవి, కష్టాలు ఉండే జీవితమే ట్రాన్స్జెండర్ జీవితం. అలా అని నార్మల్ పీపుల్స్కి ఉండవా అంటే ఉంటాయి, కాకపోతే వాళ్ళకి ఎవరో ఒకరు తోడు అనేది ఉంటారు. మాకు ఏ తోడు లేని జీవితాలు మావి. అమ్మ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకుంటారు చాలామంది, ఇప్పుడు జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అది కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. తర్వాత కొంతకాలానికి బాగుంటున్నారు, కొంతకాలానికి విడిపోతున్నారు. అంటే అయ్యో నేను చెప్పేది అదే కదండి, ఇప్పుడు లేడీస్ తోనే పూర్తిగా ఉండట్లా లైఫ్ లాంగ్. ఇంకా మా వాళ్ళు ఏదో ఒక అబ్బాయి మీ దగ్గర డబ్బు ఉందనే కొంతమంది డబ్బు కోసం చేసుకుంటారు, కొంతమంది సుఖం కోసం చేసుకుంటారు, అలా చాలా వేస్లో చేసుకుంటారు. కానీ ఎవరుంటారు, లేడీస్ దగ్గరే ఉండట్లేదు ఈ రోజుల్లో. ఆస్తులు ఇచ్చి అమ్మ నాన్నలు అందరూ చెప్పిన లేడీస్ దగ్గరే ఉండట్లా. ఇంక మాతో ఎలా ఉంటారు లైఫ్ లో అని చెప్పండి. అస్సలు అది అంటే కొన్ని చోట్ల ట్రాన్స్జెండర్స్ పెళ్లిళ్ళు చేసుకుంటే అది కేవలం డబ్బు కోసమే అనుకోవచ్చు అంటారు. అవును అంటారు, కానీ అందరూ అలా డబ్బు కోసం చేసుకోరులేండి. నా లైఫ్లో కొంతమంది వచ్చారు పోయారు, నేను మేల్కొన్నాను. కానీ వచ్చే వాళ్ళ మటుకు డబ్బుకి ఎవరైతే ఆశించారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చారా? అయ్యో ట్రాన్స్ అంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఉంటారు కదండి. ఇంకా కానీ నువ్వే ఒప్పుకోలా? లేదు, ఏదో ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఏంటంటే నేను మేల్కొన్నా, దాని నుంచి మేల్కొన్నాను. ఏంటంటే ట్రాన్స్ తో ఎవ్వరూ ఉండరు, ఏదో వాళ్ళు చెప్పే 4 మంచి మాటలకి మేము లోబడిపోయామంటే వాళ్ళు మా వీక్నెస్ ని పట్టేసుకుంటారు. ఇంకా వాళ్ళ దగ్గర మనం లోబడటం దేనికి? అదేదో మా కమ్యూనిటీని లవ్ చేసాం అనుకోండి, తిరిగి ప్రేమ మాకు పొందుతాం. ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా నిమిషాల్లో ఆదుకుంటారు. పెన్షన్ వస్తుందా మీకు? వచ్చింది, 4,000 వస్తుంది. అంటే ఇంతకుముందు ఎంత వచ్చేది? 3,000 నుంచి వచ్చేది, ఇప్పుడు 4,000 మంత్లీ వస్తున్నారు. అమ్మ ఇప్పుడు అంటే నువ్వు అంటే చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటావు కదా? అవును. అంటే ఇప్పటి వరకు అడిగిన వారు అందరికీ హెల్ప్ చేసావా? అంటే నీ స్థాయిలో ఉన్న దాంట్లో చేశానండి. చేశాను. అంటే ఎలాంటి వారికి చేసి ఉంటావు? అంటే మేము చేసి చెప్పుకోలేము, అలా మేము చేసిన ఎవరు గుర్తించరు. మా వాళ్ళు ఇప్పుడు చాలామంది అన్నదానాలని చెప్పి వస్త్రదానాలని చెప్పి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలామంది మానేసి అదేదో మనం ఏదైనా ఆర్గనైజేషన్కి డొనేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. నేను ఈరోజు సమీరాని ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఏంటంటే ఒక ప్రధాన కారణం, నీ బర్త్డే ఒక అనాథాశ్రమంలో నేనే చేశాను. అవునండి, గుర్తుందా? అవును లాస్ట్ ఇయర్ నీ బర్త్డే. ఈమె బర్త్డేని ఒక దివ్యాంగుల పిల్లలు, అంటే ఒక అంధులు, అంటే నడవలేని పిల్లలు, అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆమె మనీ డొనేషన్ ఇస్తే నేనే దగ్గరుండి ఆమె బర్త్డేని సెలబ్రేషన్ చేశాను. అంటే మంచి హ్యుమానిటీ ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనగానే మనం అనుకున్న అవి వేరు, కొంతమందిని చూస్తాం కాబట్టి అనుకోవడం తప్పులేదు. కానీ ట్రాన్స్జెండర్స్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు, చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయినే సమీరానే ఒక ఉదాహరణ. ఎందుకంటే పిల్లలకి, అనాథ పిల్లలకి ఆమె బర్త్డేని యాక్చువల్గా 5,000 రూపాయలు ఖర్చు పెట్టి మనకి పిల్లలకి అన్నం పెట్టాల్సినంత అవసరం ఏముంది? అనాథ పిల్లలకి 5,000 వాళ్ళు అనుకుంటే వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఫ్రెండ్స్కి తాగటం, చిందులు వేసుకుంటే ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి నన్ను కాంటాక్ట్ అయ్యి, అన్న ఈ 5,000 రూపాయలు నేను ఇస్తున్నాను,
అనాథ పిల్లలకి అన్నం పెట్టండి అని చెప్పి ఇచ్చావు, అంతే కదమ్మా? అవునండి. గుర్తుందిగా నీకు? గుర్తుంది బ్రో, గుర్తుంది. గుర్తుంది. ఇంకా అలాంటి కార్యక్రమాలు మీరు కూడా చాలా సార్లు ఏదన్నా హెల్ప్ అనగానే తలుపు తడితే పిలిచే ఆదుకునే మనిషి. చూస్తూ ఉంటాను, నాకు తెలుసు, నా లైఫ్లో కూడా చాలా హెల్ప్లు చేస్తారు మీరు. ఏంటంటే అది చాలా నేను ప్రతి చూస్తాను కదా, చెప్పవసరం మనిషి గురించి. అందుకని ఏంటంటే ఇప్పుడు సమాజంలో అందరూ కొంతమంది ఉంటారమ్మా, బాధ పెడతారు మిమ్మల్ని, వాటన్నిటిని పక్కన పెట్టేసేయండి. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుకున్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు, ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు నీకంటూ కూడా ఒక గోల్ ఉండాలి. అసలు నీ గోల్ ఏంటి చెప్పు? గోల్, నీ డ్రీమ్ సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి. కొంచెం నేనంటూ డిజైనర్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా అవ్వాలి. ఒక బొటిక్ లాంటిది రన్ చేయాలి. ఇప్పుడు చాలా మంది మాలో బొటిక్స్ రన్ చేస్తున్నారు, బ్యూటీ పార్లర్స్ అని, హోటల్స్ అని, ఇవన్నీ చేస్తున్నారు. చాలా వరకు ఇంతకు ముందు ఉన్నంత అయితే లేదండి, ఇప్పుడు చాలా మారుతున్నారు. మా వాళ్ళు కూడా మారుతున్నారు. కానీ దాన్ని సొసైటీ అర్థం చేసుకొని ఇంకొంచెం మాకు ఆదుకుంటే, కొంచెం సపోర్ట్ ఇస్తే, ఇంక మా వాళ్ళు ఏంటో మేమేంటో ప్రూవ్ చేసుకోగలం. అంతేకాని వీళ్ళని అసలు షాప్స్ రెంట్ ఇవ్వరు, హౌసెస్ రెంట్ ఇవ్వరు మేము అంటేనే, మరి మేము చేసిన పాపం ఏంటో తెలియదు. నీకు మీడియాలోకి రావాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందమ్మా చెప్పు. నేను మా ఎండీ గారితో మాట్లాడి మంచి రిపోర్టర్గా ఇది విజయవాడలో నీకు పెట్టిస్తాను. ఇంట్రెస్ట్ ఉందా? ఛాన్స్ వస్తే ఎవరైనా చేస్తారు. చేయగలవా? చేస్తానండి. అంటే చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి. ఉందా? చేస్తావా మరి? చేస్తానండి. సరే, నేను ఎండీ గారితో మాట్లాడతాను. నువ్వు ఎలా చేస్తావు ఏంటో ఒకసారి ఒక నెల రోజులు చూద్దాం. అంటే అవకాశాలు, ఇప్పుడు చాలా మంది అవకాశాలు ఎందుకు ఇవ్వము అంటారు. అవును, మేము అవకాశాలు ఇస్తామని చెప్తున్నాం. సరే అండి, చూడండి, అవకాశం ఇచ్చి చూడండి. ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా, అవకాశం ఇచ్చే వాళ్ళు కూడా ముందుకు రావాలి కదా. అలా మీరు వస్తామంటున్నారు, ఇంక మాకేంటి చేస్తాం. నీకు ఎటువంటి ఇందులో ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అవును, ఎక్స్పీరియన్స్ లేదు, దీని మీద ఐడియా లేదు. అవును. సరే, నేను సార్తో మాట్లాడతాను. మాట్లాడి అంటే మీ పట్ల కూడా మాకు గౌరవం ఉంది, ఆ ప్రేమ అభిమానాలు మీ పట్ల కూడా హ్యూమానిటీ ఉందని తెలియజేయడం కోసం చిన్న ప్రయత్నం ఇది. తప్పకుండా సార్తో మాట్లాడతాను. నీ ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు రా, ఒక 10 రోజులు చేస్తావో లేదంటే ఒక నెల రోజులు చేస్తావో చూడు. నచ్చితే మీడియా రంగంలో అవసరమైతే నేను ఒక అన్నయ్యగా ట్రైనప్ చేస్తాను. ఒక అన్నయ్యగా ఎప్పుడు మీరు అన్నగా సపోర్ట్ ఉంటారండి. అవును, తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను. సార్తో కూడా ఒకసారి మాట్లాడదు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావమ్మా నువ్వు సొసైటీకి, కొంతమంది మగవాళ్ళకి, అబ్బాయిలకి కెరియర్? దయచేసి ప్రేమ పేరుతో మట్టు మమ్మల్ని మోసం చేయొద్దు. పేరెంట్స్ కూడా ఇలా మారుతున్నారు అని తెలిస్తే వాళ్ళని అర్థం చేసుకొని ఎక్కడన్నా చూపించుకొని వాళ్ళు మారేటట్టు ఉంటే, బాగా ఉండాలి అని ఈ డాక్టర్ సజెషన్ ఇస్తే బాగా ఉంచుకోండి. అంతేకాని ఇబ్బంది పెట్టి వాళ్ళని హెరాస్ చేసి, ఎవరైనా మీ కన్న పిల్లలే కదా, బయట వాళ్ళు అయితే కాదు కదా. మీరే అండర్స్టాండ్ చేసుకోకపోతే ఇంకా సొసైటీ అండర్స్టాండ్ చేసుకోవటం అనేది జరగదు. సో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరు ఆ వేలో వెళ్తే ఇంకా మీ వల్ల మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. అంతేకాని ఇంట్లో వాళ్ళే తోసేస్తే బయట వాళ్ళు ఇంకా హీనంగా చూస్తారు కదా. సో అందుకని ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి, సొసైటీకి చెప్పేది ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ కూడా ఒక అవకాశం అనేది ఇవ్వండి. వాళ్ళ బాధలను అర్థం చేసుకోండి. అంతేకాని వేరే రకంగా అయితే దయచేసి తప్పుగా అందరూ ఒకేలాగా ఉంటారు అనేది తప్పండి. దాంట్లో కూడా కొన్ని క్వాలిటీస్ చూస్తే ప్రజలు చాలా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు నీ డ్రీమ్ ఏంటి అని అడిగిన తర్వాత నేను ఒక బోటిక్ పెట్టుకోవాలి,
నేను భిక్షాటం చేయాలని అనలా. అవును ఒక బోటికి పెట్టుకొని ఫ్యాషన్ డిజైనర్గా, అదొక మంచి డ్రీమే కదా, అవును మంచి ఫ్యాషన్ డిజైనర్గా నేను సెటిల్ అవ్వాలి అనేది. నీ ఇంతసేపు ఇంటర్వ్యూలో కూడా నేను భిక్షాటం చేయాలి, డబ్బులు సంపాదాలి, సెక్స్ వర్క్ చేయాలి నువ్వు అనలా, నీ నోటి నుంచి రాలా. అవునండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి వారిని కూడా అంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ని మనం తప్పుగా అనుకుంటాం. అసలు అది రాంగ్ అండి నా దృష్టిలో, 100% రాంగే. ఎందుకంటే ఇప్పుడు తన డ్రీమ్ ఏంటి అని నేను అడిగిన వెంటనే ఏం చెప్పింది ఆ అమ్మాయి, నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి, ఒక బోటికి పెట్టుకోవాలని. అంటే తన కాళ్ళ మీద తను బ్రతకాలనే ఒక గోల్ అయితే ఉంది కదా. సో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు సమాజంలో. ఎవరైనా సరే దయచేసి ఇది మా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే అర్జీ అనుకోండి, లేదంటే ఇంకేదైనా అనుకోండి, ఇలాంటి వారు ఇల్లు రెంట్ అడిగితే రెంట్ ఇవ్వండి. ఇలాంటి వారు షాపులకు వచ్చి ఏదైనా అడిగితే చక్కగా ప్రేమగా వారి పట్ల మీరు కూడా అంతే రెస్పెక్ట్గా ఉండండి. వాళ్ళు కూడా మనుషులే, సృష్టి చేసిన దానిలో వాళ్ళు అలా అయిపోయారు. అంతేగాని కావాలని కొంతమంది అయితే ఉంటారు, ఏది ట్రాన్స్జెండర్గా డబ్బుల కోసం, అదొక వ్యాపారం కోసం. చాలామంది నకిలీలు అని ఇప్పుడు చెప్పారు, నకిలీలు అంతే అమ్మా. అలాంటి వారిని ఉన్నారు, అలాంటి వారితో మనకు అనవసరం. కానీ ఇలాంటి మంచివారు, ట్రాన్స్జెండర్స్లో కూడా ఇలాంటి మంచివారు ఉన్నారు. మంచివారి పట్ల మీరు కూడా ప్రేమ అభిమానాలు చూపించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. వాళ్ళను కూడా సమాజంలో గుర్తించండి, ఎందుకంటే వాళ్ళు కూడా సొసైటీలో ఉన్నారు. ఆడ మగ ఎలా అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో కూడా మనం చాలా ఇంటర్వ్యూస్లో, చాలా యూట్యూబ్స్లో చూస్తూనే ఉన్నాం. ట్రాన్స్జెండర్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ట్రాన్స్జెండర్ కూడా కొన్ని షోస్కి జడ్జిగా వెళ్తున్నారు, ట్రాన్స్జెండర్స్ కూడా కలెక్టర్ అయ్యారు. అదే మహారాష్ట్రలోనే అటు పక్కేదో ఎగ్జాక్ట్గా నాకు ఐడియా. డాక్టర్స్ ఉన్నారు, చాలా హీరోయిన్స్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ లో, షార్ట్ ఫిల్మ్స్ లో నటించే మూవీ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ లో. హెల్పింగ్ చేసే సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలండి, వాళ్ళు సపోర్టింగ్ ఉండాలి. అవును అవును. మా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక అన్నయ్యగా నేను తోడుంటాను. నీకు ఏ అవసరం వచ్చినా కూడా ధైర్యంగా నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా నేను చేస్తాను, ముందుంటాను. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు? నేను అడగాల్సినవన్నీ అడిగేసాను, నువ్వు చెప్పాల్సినవి కూడా చెప్పేసావు. ఇంకా ఫైనల్గా అమ్మా నాన్నలకి ఏదన్నా థ్యాంక్స్ చెప్పాలా? లేదండి, నిజంగా అమ్మా నాన్నలకి అయితే థ్యాంక్స్ చెప్పాలండి. మా మదర్కి, మా నాన్నమ్మకి చాలా, మా గురువుగారికి నన్ను ఈ రేంజ్కి తీసుకొచ్చారు అంటే మా అమ్మ నాన్న సపోర్టు ఉంది, నాన్నమ్మ సపోర్టు ఉంది, మా గురువు చాలా సపోర్ట్ చేసిద్ది. మా నాని కూడా నలుగురికి చెప్పిద్ది, చూడండి తను మనట్లాగా భిక్షాటం చేయకుండా, బెడ్జిన్స్కి వెళ్ళకుండా ఒక బిజినెస్ అనేది చేసిద్ది అని నాకు అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఇలానే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి, ఎంకమాల గురువులు వాళ్ళు యాక్సెప్ట్ చేసి మంచి సపోర్ట్ అనేది ఇస్తే అందరూ సొసైటీ అనేది చిన్న చూపు చూడదు. మాలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఫ్యామిలీ చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని మీరు సపోర్ట్ చేయండి, అంతేకాని బయట వాళ్ళ ముందు లోటు అయితే చేయొద్దు దయచేసి. నా ఫ్యామిలీ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా విషయాల్లో ఆదుకున్నారు. ఒకప్పుడు ఎవరికైనా బాధ అనేది కామన్ అండి, కానీ బయట తోసేస్తే ఇక అలా శత్రుత్వం పెరిగిపోయింది, కానీ ఈ మంచితనం అనేది ఉండదు. ఒకసారి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఏ ట్రాన్స్జెండర్ అయినా సరే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయండి. అమ్మ, ఇందాక అడగటం మర్చిపోయాను, మీ నాన్న నీ గుండెల మీద కొట్టారని చెప్పి బాధపడ్డావు కదా, అప్పుడు ఆ టైంలో ఎవరి దగ్గరికి వెళ్ళావు? ఎక్కడ నువ్వు అంటే నీ తల దాచుకున్నావు? వెళ్ళిపోయానండి నేను హైదరాబాద్. చేసుకోవాలనే ఆలోచన వచ్చింది ఆ టైంలో? అలా అయితే నాకైతే రాలేదు. నాకైతే అప్పుడు చాలా డేర్గా ఉండేదాన్ని, నాకు అలా అయితే రాలేదు. చేతిలో ఒక 400తో నాకు శారీస్ వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు, నేను గోడ దూకి వెళ్ళిపోయా. మా ఇంటి వాళ్ళ నుంచి గోడ దూకి నేను శారీస్ అమ్మే వాళ్ళ దగ్గర నాకు 1000 రూపీస్ రావాల్సి, వాళ్ళకి 400 500 ఇస్తే హైదరాబాద్ కార్ ఎక్కేసాను. ఇక్కడ హెల్ప్ చేస్తా అన్న ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీ ఫ్యామిలీ నీ కోసం సెర్చ్ చేస్తున్నారు, మళ్ళీ నీకు హెల్ప్ చేసినట్టు తెలిస్తే మా పరుగులు పోతే మమ్మల్ని ఉన్నెవరు, మేమైతే హెల్ప్ చేయము, నువ్వు ఎలా వెళ్ళావు అలా వచ్చేసే అన్నారు. ఇంకా నాకు మనసు విరిగిపోయి ఎలా ఇంటికి ఏమో వెళ్ళాలి అని లేదు, చాలా ఫేస్ చేసా, చాలా బాధలు పడ్డా. అది పక్కా లాక్డౌన్ ఫస్ట్లో. ఇంకా అక్కడ ఒక షెడ్లో పడుకుంటే ఎవరో ఒక ఆయన, మీలాంటి ఆయన,
ఇలా పడుకున్నా అంటే ఇలా పారిపోయి వచ్చాను, ఇలా సపోర్ట్ లేదు అంటే ఒక 50 రూపాయలు ఇచ్చి మీల్స్ తీసుకొచ్చి ఆ నైట్ కడుపు నింపాడు. ఇక ఇలా ఉంటే లాభం లేదు అని చెప్పి లిఫ్ట్లు అడుక్కుంటా హైదరాబాద్ నుంచి నాకు విజయవాడ చేరడానికి 1.5 డే పట్టింది. పైసలు లేక, ఎవరు సపోర్ట్ లేక. ఇక వచ్చేసి నాకు ఎవరైతే శారీస్ ఇస్తారో వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం వాళ్ళు హెల్ప్ చేశారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర తలదాచుకొని మా నాన్నమ్మ గారు చాలా బాధపడ్డారు. ఏమైపోయానో, ఉన్నానో లేదో తెలియదు. ఒకవైపు మా డాడీ కూడా బాధపడ్డారు. కాకపోతే అది కోపం రూపంలో చూపించారు. ఎవరికైనా బాధ ఉండేది కదా, బాధ అనేది చాలా పడ్డారు మా డాడీ కూడా. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్నారు. ఇంటి కాకపోతే ఆయన ఏంటంటే కోపం రూపంలో రిలీజ్ చేశారు. మదరు అను నానమ్మేమో మనసులో బాధపడ్డారు. మా చిన్న తమ్ముడు నాకు చాలా ఫేవర్. అంటే డోర్ మోగినా కూడా మా అన్నయ్య వచ్చాడేమో మిడ్ నైట్ వీధిలో ఏమన్నా డాట్స్ కానీ ఏమన్నా సౌండ్ చేసినా కూడా అన్నయ్య వచ్చాడేమో, ఒకసారి తలుపు తీసి చూడు అని చెప్పి మా చిన్న బ్రదర్ కూడా చాలా కేరింగ్గా ఉంటాడు నా మీద. అలా అని మా పెద్ద బ్రదర్ ఏమీ కాదు, అవసరానికి హెల్ప్ చేస్తాడు మా పెద్ద బ్రదర్ కూడా. ఎక్కువ రిలేషన్ ఎవరితో అంటే మా చిన్న బ్రదర్తో ఎక్కువ. ఇప్పుడంతా హ్యాపీనే, కొంచెం చాలా సపోర్ట్గా కూడా ఉంటారు. మా డాడీ కూడా ఇంకా మా ఇష్టం. ఎవరన్నా చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏంటి అలా రానిచ్చారా, అలా యాక్సెప్ట్ చేశారా అని చెప్పి. కానీ మా డాడీ ప్రతి నిమిషం సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ రోజున అయితే పోనీ ఇంక మనం చెప్పినా ఇంక మనమే మారాలి, మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి చాలా సపోర్ట్ ఇచ్చారు. మా మదర్ గారు కూడా చాలా విషయాల్లో నన్ను ఎంకరేజ్ వస్తారు. మా నాన్నగారు ఏమన్నా అన్నా కూడా వదిలేసేయండి ఇంకెందుకు గొడవ అని చెప్పి మదర్ చాలా సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడంతా ఫుల్ హ్యాపీ అయితే హ్యాపీ, ఇబ్బందులు లేవు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డా, వ్యాపారం చేసుకుంటా నువ్వే సంపాదించుకుంటున్నావు, భిక్షాటం చేయట్లేదు, సెక్స్ వర్క్ చేయట్లేదు, హ్యాపీగా ఉన్నావు. లేదండి, ప్రశాంతంగా ఉన్నావు. చెయ్యాల్సి వస్తే మటుకు మా వృత్తిపరంగా ఎప్పుడైనా చెయ్యాలి. అంటే ఎవరైనా సరే ఆ వృత్తిలో ఎంచుకుంటారు కాబట్టి ఇది లైఫ్ ఇలానే ఉండాలి, నాకు ఒక బొటిక్ పెట్టాలనేది మటుకు డ్రీమ్. దానికి దేవుడు, సొసైటీ హెల్ప్ చేయాలి, దాతలు ముందుకు రావాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, మా కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి. అంతే. కొంతమంది సపోర్ట్స్ లేక రోడ్ల మీద వదిలేసి, పేరెంట్స్ సపోర్ట్ లేక చాలా మంది భిక్షాటం కానీ అలా. కానీ ట్రాన్స్జెండర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి అంటారు కదమ్మా. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? భిక్షాటంలోనే ఎక్కువ సంపాదిస్తారు కదా. భిక్షాటంలో వస్తే ట్రాన్స్ కి వచ్చి ఏ విధంగా ఉంది హైదరాబాద్ లో. ఎవరండి? అంకితా రాజ్ అని ట్రాన్స్జెండర్ అమ్మాయి. ఇప్పుడు పెళ్లి చేసుకుని డైవర్స్ కూడా ఏదో జరిగింది అంటే ఐడియా ఉందా అమ్మాయి? తెలుసా? ఐడియా ఉంది. మాట్లాడావా? ఇప్పుడు టచ్ లో ఉన్నా? తెలుసు. ఎందుకని అంటే ఇది చెప్తే చెప్పండి, లేకపోతే చెప్పకూడదండి. ఇప్పుడు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే కదా. ఇప్పుడు తనైతే చాలా మంచిది, తనైతే చాలా డబ్బు ఉంది, ఏదో బిల్డింగ్. అయ్యో, తన ఫ్యామిలీ ద్వారా సంపాదించుకున్నారు కానీ నిలబెట్టుకున్నారు. కానివ్వండి, తనైతే వేరే వాట్స్ లో ఏం లేదు. మాలో సెటిల్ అయిన వాళ్ళు, పేరెంట్స్ సపోర్ట్ ఉన్న వాళ్ళు చాలా వస్తాయి. కానీ అందరూ ఈ ఫీల్డ్ లోనే సంపాదిస్తారు అనేది అసంభవం. కొంతమంది కూటికి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఆ బెగ్గింగ్ చేసుకుంటే తప్ప జీవనం సాగిన వాళ్ళు కూడా ఉంటారు. మా వాళ్ళు ఒక 2000 తెచ్చుకుంటే 500 ఎవరి టోటల్కి లేదు అంటే చేయి జాపితే ఇచ్చేస్తారు. అబ్బాయిలు ఇస్తారా, అమ్మాయిలు ఇస్తారా? ఇవ్వరు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనుకోండి. మా వాళ్ళది జాలి గుణం. ఎవరు అడిగినా అయ్యో పాపం అని చెప్పి ఎక్కడన్నా ముసలి వాళ్ళు బెడ్డింగ్ చేసుకుంటున్నా, లేని పిల్లలు కనిపించినా ఇచ్చేస్తారు. ఇంకా అలాంటి హెల్ప్ చేస్తారు, ఫ్యామిలీకి ఇచ్చుకుంటారు, బయట వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. ఇంకెక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఇంకా ఆ ఫీల్డ్ లోనే సంపాదించాము అనుకునేదైతే ఉండదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సమీరా. అనుకున్నవన్నీ చక్కగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా. తప్పకుండా మా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది నీకు. ఎప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా కూడా నువ్వు మాకు ఒక ఫోన్ కాల్ కొడితే మా చేతనైన సహాయం మేము చేస్తాం. మా ఎండి గారి గురించి కూడా ఇక్కడ ఒక మాట చెప్పాలి. మా ఎండి గారు కూడా అంటే మా ఛానల్ ట్యాగ్ లైన్ #1 న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు మా షోస్, మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తే కూడా ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో ఒక సింగర్కి ఒక లేడీ ఎవరితో హెల్ప్ చేయించాం. ఒక దివ్యాంగుడు నెల్లూరు నుంచి ఒక దివ్యాంగుడు వస్తే అతనికి ఏ మీడియా ఛానల్ వాళ్ళు గుర్తించకపోతే మేము గుర్తించాం. ఒక ఆటో అతను హ్యాండిక్యాప్డ్ అతను
అతను కూడా బిగ్ బాస్కి వెళ్ళాలి అనే కోరిక మా ముందు పెడితే అతను ఇంటర్వ్యూ చేసి అతను కూడా ఏదన్నా బై ఛాన్స్ ఏదన్నా అవకాశం వస్తుందేమో ట్రై చేయాలి. ఇలా మేము కూడా హ్యూమానిటీ ఎథిక్స్ విలువలు పాటిస్తూ జర్నలిజం చేస్తాం. అవునండి, మీ ఛానల్ గురించి చాలా అవును తెలుసు, బాగా ఎవరికి లేదన్నా హెల్ప్ చేసేవారు. అవును. రీసెంట్గా మా ఎండి గారు కూడా ఈ మొన్న November 14th చిల్డ్రన్స్ డే రోజు పక్కనే ఒక హిందూ ఎయిడెడ్ స్కూల్ ఉంటే ఆ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకొని రీసెంట్గా వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్ అన్నీ ఇచ్చారు. ఏదైనా ఫ్యాన్లు లేవంటే నిన్నే ఒక 4 ఫ్యాన్లు కూడా ఇచ్చారు. ఆ పిల్లల బాధ్యత కూడా మాదే అని అన్నారు. సో మీ గురించి కూడా మా ఎండి గారితో చెప్తానమ్మా, తప్పకుండా ఆయన ఏమైనా హెల్ప్ చేయగలరేమో, చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఏదైనా హెల్ప్ చేయగలగలనా, లేదంటే మా సార్ కూడా ఒక మూవీ ఒకటి ట్రై చేస్తున్నారు. అవి కూడా అంటే అందుకే ఇంటర్వ్యూలోనే నేను రికార్డ్ అవుతుంది అయినా కూడా చెప్తున్నాను, ఎందుకంటే మా సారు ఆ పనిలో ఉన్నారు ప్రస్తుతం. ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆ మూవీలో కూడా మీకు ఒక క్యారెక్టర్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటానమ్మా, తప్పకుండా. అది ఇంకా సెట్స్లోకి వెళ్ళలేదు, వర్క్స్ జరుగుతున్నాయి, టాక్స్ నడుస్తున్నాయి. సినిమా అయితే రెడీగానే మొత్తం ఒక నేమ్ టైటిల్ అన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. అది షూట్స్ వర్క్ మీద అంటే సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు తప్పకుండా నేనైతే మనసులో పెట్టుకుంటాను. మా ఎండి సార్తో కూడా, ఆయన మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి. మీకు ఏదన్నా ఒక లీడ్ రోల్ లేకపోతే ఏదైనా మంచి రోల్ ఉన్నా కూడా నేను ఇచ్చే ఏర్పాటు అయితే చేస్తాను. అది కూడా సినిమా ఎప్పుడైతే వర్క్స్ జరుగుతున్నాయో అప్పుడు, టైం అయితే నేను చెప్పలేను, కానీ కంపల్సరీగా ఆ షూట్ అయితే ఉంటుంది. జరిగినప్పుడు నేను తప్పకుండా చెప్తానమ్మా, నా సైడ్ నుంచి కూడా నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నీకు హెల్ప్ కావాలన్నా కూడా తప్పకుండా చేస్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారికి, మీ ఎండి గారికి, మీకు ఎప్పుడు మా మురళీమాత దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మా బాట వాళ్ళు ఎక్కడ కనిపించినా రెస్పెక్ట్ ఇస్తారని చెప్పి మమ్మల్ని అంటూ గుర్తించి ఈ ఛానల్ దాకా తీసుకొచ్చినందుకు మీకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. మీకు, మీ ఛానల్ వారికి, మీ ఎండి గారికి, మా కమ్యూనిటీ వారికి కూడా చాలా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను, మా కమ్యూనిటీ పెద్ద సభ్యులందరికీ. రైట్, థ్యాంక్ యూ. యూ ఫ్రెండ్స్, చూశారు కదా, అంటే ఈరోజు ఒక ట్రాన్స్జెండర్ సమీరా వల్లభనేనితో ఇంటర్వ్యూ చేశాను. ఆవిడ చెప్పినటువంటి బాధలు, కష్టాలు, ఆవిడ పడినటువంటి శ్రమలు, ట్రాన్స్జెండర్స్కి కూడా ఒక అవకాశాలు ఇవ్వాలని, మమ్మల్ని సమాజంలో గుర్తించాలని కూడా ఆవిడ రిక్వెస్ట్గా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇటువంటి ట్రాన్స్జెండర్స్ కనుక ఇల్లు రెంట్ కోసం వచ్చినా లేకపోతే ఇంకేదైనా కనపడినా కూడా వారి పట్ల చిన్నచూపు చూడొద్దండి దయచేసి, ఇది మా రిక్వెస్ట్. ఎందుకంటే వారు కూడా మనుషులే అని మనం గుర్తించాలి. వారికి కూడా ఎమోషన్స్, ఎథిక్స్, వారిలో కూడా మానవత్వం ఉంటుంది అనేది కూడా మనం గుర్తించాలి. కొంతమంది చేసే తప్పుల వల్ల మనం అందరినీ ట్రాన్స్జెండర్ని కూడా తప్పుగా చూడొద్దని కూడా నేను పర్సనల్గా మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అందరం ప్రేమ, అభిమానం, గౌరవం ఇచ్చిపుచ్చుకునే ఆ కోణంలోనే మనందరం బ్రతకాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒక మనిషికి హెల్ప్ కావాలనుకుంటే అక్కడ ట్రాన్స్జెండరే చేయాలి అనే పరిస్థితి వస్తే ఆవిడ చేసింది అనుకోండి, మనం యాక్సెప్ట్ చేస్తాం కదా, తీసుకోవాలి కదా. ట్రాన్స్జెండర్ మనకెందుకు అని అనుకుంటామా? లేదు. సో కాబట్టి ట్రాన్స్జెండర్ పట్ల మీరందరూ రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ చూపండి, వారి పట్ల కూడా గౌరవం చూపించండి, ఆ ప్రేమ చూపించండి, వారిని మనుషులుగా గుర్తించండి. వారికి కూడా ఏదైనా అవకాశాలు, ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఏదైనా ఎవరైనా అడిగితే తప్పకుండా వారికి కూడా హెల్ప్ చేసే విధంగా మీరందరూ ఉండాలి, ప్రజలందరూ మీరందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏదైనా సూచనలు, సలహాలు ఈ ఇంటర్వ్యూలో మేము మాట్లాడిన దాంట్లో ఏదన్నా మీరు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నేను భాను మేకల. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.